అందరికీ నమస్కారం. మీ స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్. నేను ఇది పెద్దగా ఎక్కువగా మ్యాటర్ సాగదీను, షార్ట్కట్లో చెప్పేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఒక మనిషికి మూగజీవికి తేడా లేకుండా పోతున్న క్రమంలో ఇది స్థాపించడానికి ముఖ్య కారణం ఒకటి, ఫస్ట్ 100లోని 10 మంది గురించి చెప్తున్నాను. నేను తల్లిదండ్రులు బాగుండేటప్పుడు వాళ్ళు ఆస్తులు, వాటాలు వేసుకున్నంత వరకు కోడళ్ళే కాదు, కూతుర్లే కాదు, అందరూ కూడా ఒకేలాగా ఉంటున్నారు. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను, 100 మందిలో 10 మంది గురించి చెప్తున్నాను. ఈ 90% మంది మంచి వాళ్ళ వల్ల ఇంకా ఈ భూమి ఇంకా ఇలాగ ఉన్నది. అయితే ఇక్కడ ఒక అశోక్ అనే ఒక వ్యక్తి ఒక సామాన్య వృత్తి చేసుకునేటటువంటి నేను మనిషిని. అయితే నేను చాలా వరకు ఆకతాయితనంతో చాలా విధాలుగా వెళ్ళిపోతున్న నా లైఫ్లోని ఒక 20 years బ్యాక్ నేను చాలా వరకు అన్నీ వదులుకొని అలవాట్లన్నీను ఈ డబ్బులు ఒక నలుగురికి ఉపయోగిద్దాం అనే ఒక ఆలోచన నాకు రావడానికి కూడా కారణం, మాది చాలా పేదరికం. అదంతా పెద్ద ఇంకా సీరియల్లాగా ఉంటుంది. షార్ట్కట్లో కొట్టేస్తే ఒక సంక్రాంతి, లేదంటే ఒక దీపావళి, లేదంటే ఏ పండుగలు వచ్చినా కూడా నేను పెద్దగా యాక్టివ్గా ఉండను. కారణం ఏంటంటే ప్రతి పండగ టైంలోని కూడా మా అమ్మతో సైతం మా నలుగురిమే చాలా ఇబ్బందులు పడేవారమే. మా నాన్నగారికి గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి సుఖం లేదు. కానీ అది మనం అలా నిందించకూడదు. ఆ పరిస్థితులు వేరు, వాళ్ళ మనస్థితులు, వాళ్ళ పరిస్థితులు బట్టి మనం మనల్ని ఎవరిని ఎంచకూడదు. అయితే ఈ పండగలు వచ్చే టైంలోని వీటిల్లోని అందరూ పండగలు చేసుకుంటున్నప్పుడు ఎందుకు మనం ఒకప్పుడు ఏ టైంలోని కూడా మన ఎంజాయ్మెంట్ లేని జీవితం గడిపేవారమే. ఇప్పుడు కొంచెం ఒక 4 డబ్బులు చేతిలో ఆడుతున్నప్పుడు ఈ మనం చేసుకుంటున్న పండగలే మా పరిస్థితిలో ఉండేవాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి కొంచెం ఏదో చేయూతనిద్దాం. అంటే పండగల గురించి కాదు మ్యాటర్ ఇక్కడ, ఏదో ఆర్థికంగా మనకు తోచినంత. అయితే ఈ ట్రస్ట్ పెట్టకముందు నేను చాలా సర్వీసులు చేశాను. అవి పెద్దగా అయితే ఏం కాదు, ఏదో నాకు తోచినంత వరకు చేసేవాళ్ళు. అయితే ఈ ట్రస్ట్ పెట్టడానికైతే ముఖ్య కారణం అయితే దీని కాన్సెప్ట్ కరెక్ట్గా వినండి. అది మీకు నచ్చితేనే దాంట్లోని ఏమైనా మీకు నా అభిప్రాయంలోనే ఏమైనా తేడా ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడు లయోలా ఫౌండేషన్ ప్రకాష్ బాబు గారు అనేసి ఆయన నాకు ఆదర్శం. ఎందుకంటే అయితే నేను ఈ కాన్సెప్ట్ ఫాలో అవ్వకముందే, ఆయన నాకు పరిచయం అవ్వకముందే నా కాన్సెప్ట్ నేను ఒక ట్రస్ట్ పెడదాం. ఈ ట్రస్ట్లోని ఫస్ట్ విధానం ఏంటంటే, రోడ్డు మీద ఎవరైనా అనాథులుగా ఉంటే ఫస్ట్ నేను చేసే పని
వాళ్ళు నిజంగా ఆ పెద్దవాళ్ళు అవనియండి, ఎవరైనా అవనియండి, వాళ్ళు నిజంగా అనాథులుగానైతే వాళ్ళకొక రూటు నేను ఇస్తాను. వాళ్ళకి ఏ హోమ్‌లోనో పట్టుకొని వాళ్ళకి అక్కడ నేను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్తాను. లేదు కేజీహెచ్ ఆవరణలోనే కొన్ని హాస్పిటల్ ఆవరణలోనే తప్పదు, ఇంకా ఈ పరిస్థితి విషమించిపోయింది, మా ఇంటికి తీసుకెళ్ళినా కొంచెం ఇబ్బంది అవుతుందనేసి హాస్పిటల్లోనే ఏదో అయిపోయింది, అక్కడతోటి కథ ముగిసిపోయిందని కొంతమంది వదిలేస్తున్నారు. వాళ్ళ ఊర్లు వాటిలో కొంచెం దూరం కాబట్టి చాలామందికి అవి తెలియకపోవడంతో వాళ్ళు అనాథులుగా రోడ్డు మీదే అక్కడ కొంచెం మానసికంగా చనిపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు అనాథులుగా వెళ్ళడం కూడా జరుగుతుంది. అయితే ప్రకాష్ బాబు గారి కాన్సెప్ట్ ఏంటంటే, రోడ్డు మీద అనాథుగా చనిపోవడానికి వీల్లేదు నేనుంటుండగా అని ఈ రోజుకి కూడా ఆయన కనీసం 400 మందిని ఆయన ఆశ్రమంకి వెళ్తే తెలుస్తుంది. అయితే నిధులు తక్కువ, నిందలు ఎక్కువ ఆ సార్కి కానీ నాకు కానీ. ఎందుకంటే ఆయనతో పోల్చుకున్నంత రేంజ్ అయితే నాకు కాదు, కానీ ఇంచుమించు ఆయనకి సంబంధించినటువంటి దాంట్లో చిన్న డిఫరెంట్ నాది ఏంటంటే, రోడ్డు మీద కనిపించేటటువంటి తల్లిదండ్రుల్ని ఫస్ట్ వాడు నిజంగా అనాథ అయితే నేను ఇంకో విధంగా డీల్ చేస్తాను. లేదు పిల్లలు వాళ్ళకి ఆస్తులు కానీ అవి తీసుకొని వదిలేస్తే వాళ్ళ మీద లీగల్గా కూడా మనము తీసుకొని వెళ్తున్నాము. అది గతంలో ఎన్నో జరగలేదు, ఒకటి జరిగింది. అది మన పుష్పట్రాక్ దగ్గర జగదంబ దగ్గర ఎర్ర టెంట్లో వదిలేసే ముసలివాడిని, పెద్ద ఆయన్ని తీసుకెళ్ళి అప్పు చెప్పాం పోలీసుల ద్వారా. అయితే ఈ రెండవది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి చూద్దామని ఉద్దేశం ఉన్నా వాళ్ళ పరిస్థితి ఆ మాత్రం ఈ మాత్రం అయ్యి ఉండి కొంతమంది అలవాట్లకి బానిస అయిపోయి, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏ పరిస్థితులు, ఒక భార్య వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లోని ఏ అనారోగ్య కారణాల వల్ల కానీ, లేకపోతే అప్పుల బాధలు, లేకపోతే ఏదో ఒకటి వదిలేసి వాళ్ళు కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేక వదిలేస్తే మాత్రం నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ వాళ్ళు అంటే అటువంటి వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పకూడదు. వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే, అలా వదిలేసే స్థితిలో ఉన్నా, లేదు మంచంపై పడిపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు భారము అనుకునే పరిస్థితిలోని అసలు వాళ్ళకి అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, అందరికీ కాదు. అందరూ ఆ పరిస్థితిలో ఉంటారని నేను అనట్లేదు. ఒక ఈ రోజుల్లో ఒక 500 రూపాయలు తెచ్చుకున్నోడికి కూడా మ్యాక్సిమం సరిపోదు. అయితే ఇలా వాళ్ళని నేను ఒక టీం ద్వారా అబ్జర్వేషన్ చేసి మార్నింగ్ టిఫిను, 2 పూట్ల భోజనం వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళకి భారం అవ్వకుండా, ఇప్పుడు మిగతా కార్యక్రమాలంటే వాళ్ళు కన్నారు, వాళ్ళు కడుపును పుట్టారు కాబట్టి చేసుకుంటారు, తప్పదు. అన్నీ మనం చెయ్యాలంటే అది మన వల్ల అవ్వదు. అయితే నాది కూడా పెద్ద ఫౌండేషన్ కాదు, నేను ఏదో చిన్న ఒక ఆశయంతో పెట్టాను. అది నిజంగా నేను నేను పేదవాడినే. నేను ఒక మంచి నిర్ణయంతో తీసుకునే సంస్థ కాబట్టి ఈరోజు నేను ఇంతవరకు రాణించగలిగాను.
నా యందు చాలామంది మహానుభావులు స్పందించి నాకు ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. అయితే మొన్న ఒక ఫోర్స్ మీద చిన్న బాధ అనిపించి కొంచెం పొలిటికల్గా కూడా మాట్లాడాను, కానీ ఇంకా ఆ సంభాషణ కూడా ఇంకా నేను పెట్టుకోలేదు. ఇంకెవడ పాపం ఆడిది నేను. కానీ ఒకటైతే చెప్తున్నాను, నేను నిస్వార్థంగా చేస్తున్నాను. మీరు దీన్ని ఏ విధంగా చేయాలన్నా ఇది ఒక అశోకుని కొట్టినట్టు కాదు. అశోకు మెయింటెనెన్స్ చేస్తున్న ఒక 65 మంది పొట్ట కొట్టినట్టు. దాన్ని బట్టి ఇంక మీరు ఆలోచించుకోండి. ఇంకా నేను ఎవరి మీద కోప్పడదలుచుకోలేదు, దూషించదలుచుకోలేదు. నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. అయితే నేను చేస్తున్న కార్యక్రమం అది. ఒక ఫ్యామిలీలోనే భార్యకి బాగుండి భర్త అనారోగ్యంతో ఉండి పిల్లలు వేరైపోయి ఉంటే, ఆ భార్య వండుకునే పరిస్థితిలో ఉంటే మాత్రం వాళ్ళకి రేషన్ కంపల్సరీ ఇస్తాను, తప్పకుండా ఇస్తాను వాళ్ళు. ఎందుకంటే ఆవిడికి పిల్లలు వదిలేసే బాధ అనేది కనిపించకూడదు. మన ట్రస్ట్ స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అంటే ఆ బాధ అనేది కనిపించకూడదు. ఆ బాధలోని మేము ఆ ఫీల్ వాళ్ళకి పోకుండా ఉండాలని, వాళ్ళకి ఆ ఫీల్ ఉండకూడదనే మేము వాళ్ళకి భరోసాగా ఉంటాం. రెండోది, అనారోగ్యం అనుకోండి, గవర్నమెంట్ బాగా మందులు అది ఇస్తుంది, మనం ప్రైవేట్గా చేయించుకున్నంత అయితే కాదు. కాకపోతే ఒక మార్గం. రెండవది ఏంటంటే చాలా దిక్కలండి. ఇప్పుడు ఈ 4000 పెన్షన్ అనేది కొంతమందికి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని నాకు తెలుసు. అయితే గత ప్రభుత్వం చేయలేదని నేను చెప్పట్లేదు, అందరూ చేస్తున్నదే. అయితే కొంతమందికి అందరూ కూడా ఈ రోజుల్లోనే పెద్ద అన్ని తెలివితేటల్లో దిట్ట అని అనుకోకూడదు. ఎందుకంటే నేను చూస్తున్నట్టు బయటికి తెలివైనలా కనిపించిన వాళ్ళు దయ్యమ్మల్లా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళలో నేను చాలామందిని చూస్తున్నాను. అటువంటి వాళ్ళని గ్రహించి దయచేసి వాళ్ళు ఏంటి అసలు రేషన్ కార్డు వల్ల ప్రాబ్లమా లేకపోతే ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేశారనుకోండి, మనం ఇచ్చిన రేషన్తో పాటు వాళ్ళకి అది ఒక చిన్న భరోసా. ఎందుకంటే ఒక ఇల్లు అద్దె కట్టుకోవడము లేకపోతే ఏది చేయడమో ఏదో జరుగుతుంది. కొంతమంది ఎక్కువ అంటే ఆత్మగౌరవంతో బాగా బ్రతికి చెడిపోయిన వాళ్ళు, చెడిపోవడం అంటే వేరేగా ఫైనాన్షియల్గా వాళ్ళు ఎవరిని అడుక్కోలేరండి. అటువంటి మనోభావాలు కూడా నేను గమనించి వాళ్ళకి కూడా నేను సర్వీస్ ఇస్తున్నానండి. ఎందుకంటే అందరికీ ఫోటోలు తీసేయాలి, వీడియోలు తీసేయాలంటే ఈ ట్రస్ట్ అంతా నిండిపోద్ది, ఇదంతా ఒక లైబ్రరీ అయిపోద్ది. కానీ కాదు, అలా అనేసి అందరూ తెచ్చి మా మీద ఎక్కించవలసిన పని కూడా లేదు. వాళ్ళు నిజమైన వాళ్ళు అయితే మీరు తెలియపరిచినా కూడా మేము ఫుల్గా మాకెంత స్టామినా ఉందో మేము అంతవరకు చేస్తాం. చేసే దాంట్లోనే కూడా మేము చాలా అంటే నిజంగా పేదవాళ్ళు కాకుండా యాక్టింగ్ చేసి వాళ్ళు మా దగ్గర తీసుకున్నా కూడా వాళ్ళకి బహిరంగంగా మేము మళ్ళీ వీడియో కూడా పెట్టేస్తాం. ఎందుకంటే అదే వీళ్ళ వల్ల నిజమైన పేదవాడికి వెళ్ళట్లేదు కనుక అటువంటివి ఏమి జరిగినా కూడా మేము ఒప్పుకోం. కారణం ఏంటంటే దీని వెనకతల నా రూపాయితో పాటు నా సర్వీస్ని మెచ్చుకొని ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ రూపాయి నా దగ్గర ఉంది. ఆ రూపాయిని నేను వృధా చేస్తే వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నట్టే. కనుక ఎవరైనా దరిదాపుల్లోనే ఒక వార్డుల పరంగా చెప్పామనుకోండి, నేనేదో రాజకీయంగా లబ్ధి పొందడానికి అనుకుంటారు. అదేం కాదు. మన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల పిల్లల పరిస్థితి బాగాలేక లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేక వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పరంగా ఉంటే నాకు తెలియజేయండి. వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరే మనం ఉంచి
వాళ్ళకి ఏటి లోపమో వాళ్ళకి మనం అన్నీ చేయలేం కదా. ఏది వాళ్ళకి చెయ్యాలో దాన్ని మనం వాళ్ళకి అందిద్దాం. వాళ్ళకది వాళ్ళ పేదరికానికి వాళ్ళ తల్లిదండ్రులకి చూసే ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళ పేదరికం అడ్డుగానే వస్తే వాళ్ళకి భారం కాకుండా ఒక ఫుడ్ పరంగా లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి పరంగా లేదంటే మన డైపర్స్ ఆ పరంగా ఏదో ఒకటి చేద్దాం అంతే తప్ప ఇది ఇంకేం కాదు. ఆ కాన్సెప్ట్ అనేది ఇంకా నేను పట్టుకున్నాను అంటే తెల్లవారి టిఫిన్ నుంచి 2 పూట్ల భోజనం వరకు వాళ్ళకి నేను తీసుకెళ్ళి ఇస్తాను. అలాగా ప్రస్తుతం 24 మందికి జరుగుతుంది. అందులో కొంతమందికి మనం తీస్తున్నాం. అలాగని తగ్మా వాళ్ళకి ఎందుకు తీయట్లేదు అంటే తీసే సందర్భం వస్తే కంపల్సరీ తీస్తాను నేను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను తీయలేకపోతున్నాను. అయితే ఇప్పుడు ఈ స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నది ఒక సామాన్యుడు అనేది ఎందుకు పెడతానంటే, నేను నిజంగా చేస్తున్నానో లేదో భగవంతుడు తెలియాలి. లేదు వాళ్ళని చూపించి నేను ఏదో సంపాదిద్దామనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళకన్నా దేన పరిస్థితిలోకి నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను ఏది చేసినా వాళ్ళ కోసం చేస్తాను. దీని గురించి కొన్ని వదులుకోవాల్సి కూడా వచ్చింది. అనంతమండి ఇది చెయ్యాలంటే ఎవరికి సాధ్యమైనంత కాదు. ఇది అపర కుబేరుడికి కూడా ఇది సాధ్యం కాదు. చెయ్యాలి అనుకుంటే ఇంకా కొండలు కరిగిపోవాలి తప్ప ఏం లేదు. కనుక మీరు కూడా ఆలోచించి మీ చుట్టుపక్కల ఈ పరిస్థితిలో ఈ విధంగా ఉన్నారని మనకు తెలియజేయండి. పర్సనల్ నెంబర్కి పెట్టండి, పర్వాలేదు. వాళ్ళని మనం ఎంతవరకు హ్యాండిల్ చేయగలం, లేదంటే మనం ఇంకా మెంబర్స్ ఎక్కువైపోతున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్న వాళ్ళలోనే కొంత మెరుగుపడే పర్సన్స్ని కొంచెం పక్కకు తోసి వాళ్ళని యాడ్ చేద్దాం. నన్ను అర్థం చేసుకోండి. నేను ప్రతి దాంట్లోనే ఏదైనా తప్పుగా ఆవేశంతో మాట్లాడితే ఒక అన్నదమ్ముడిగా మీ ఇంట్లో వాడిగా నన్ను అనుకొని నన్ను పెద్ద మనసుతో క్షమించి అందరూ కలిపి దీంట్లో చేయి వేస్తే చాలామందికి మీరు ఇచ్చే ప్రతి రూపాయితోటి కూడా నేను చాలామందికి ఒక రూపం తెస్తాను. ఎందుకంటే ఒక దగ్గర మిగులుతుంది, ఒక దగ్గర తగులుతుంది. నేను యాక్చువల్గా 150 రూపాయల నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 5000 సెండ్ చేసే వాళ్ళకి నేను అందులో గ్రూప్లో పెట్టడానికి కారణం ఏంటంటే నన్ను ఎవరు నమ్మట్లేదు అనేసి నిరూపించడానికి కాదండి. అది కూడా ఈ రోజు నుంచి ఆపేస్తాను. ఎందుకంటే అది నాకు కూడా తప్పుగా ఉంటుంది. ఎందుకంటే ఈ 150, 200, 1000 ఇస్తుంటే ఇది జరుగుతుందని నేను పెడుతున్నానేమో మాకు నిరూపించడానికి అనుకొని చాలామంది బాధపడి నాకు కొంతమంది ఫోన్లు చేసి కూడా చెప్పారు, అయ్యా మీరు అలా పెట్టకూడదు, అది అవసరం లేదయ్యా, మీరు మిమ్మల్ని ఎవరు నమ్మలేదా, లేకపోతే ఈ ముందు జరిగిన ఖర్చులు అవన్నీ వాళ్ళకి మీరు లెక్క చెప్పారా ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి. వాళ్ళు వేసిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్మే కదా వేస్తున్నారు. మీరు ఇంక అలాంటి పెట్టకూడదు, మీరు చెయ్యండి, చేద్దాం అనుకునే ఉద్దేశం ఉన్నది కదా మీకు, చెయ్యండి, అంతేగాని ఇటువంటివి కూడా పెట్టకూడదనియా అనేసి చెప్పారు కొంతమంది అనుకునే వాళ్ళు. అయితే ఇందులో పొరపాట్లు ఏమైనా ఉన్నా పెద్ద మనసుతో నన్ను క్షమించండి. ఒకటే గుర్తుంచుకోండి, ఇది చేస్తున్నది సామాన్యుడు. ముందు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముందు చూడండి. అందులోని నాలో ఏమైనా స్వార్థం మీకు కనిపిస్తే ₹1 కూడా నాకు ఇవ్వకండి. మన ఛానల్ స్నేహభావం అశోక్, SNEHABHAVAM మొత్తం కలిపియాలి. స్నేహభావం అశోక్
స్నేహభావం అని కొట్టబోతేప్పటికి ఫస్ట్ లైన్లో ఉన్నది యూట్యూబ్లోనే మన పేరే వస్తుంది. స్నేహభావం అని పూర్తి కొట్టిగానే స్నేహభావం అశోక్ అనేసి ఫస్ట్ ఎంట్రన్స్లోనే వచ్చిందంటే అది నేను చాలా కష్టపడ్డాను. నాది ఫస్ట్లో స్టార్టింగ్లో అది వచ్చేది కాదు. ఈ రోజుకి చాలా వరకు మనం వెళ్ళాం. ఈ యూట్యూబ్లోని మనం పెద్ద పెద్ద వైరల్ చేసి అవి కూడా మనకి చేత కాదు, కానీ అది కూడా ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఏది చేసినా ఇంకొంతమందికి నేను చేయగలననే కొంత ఆలోచన తప్ప ఇంకా వేరే ఇదేం కాదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, ఇది లోగోకి పేరు రావాలి తప్ప నాకు పేరు రావాలని నాకు లేదు. ఎందుకంటే ఈరోజు చేస్తే మరుసటి రోజే మర్చిపోయే జనాలు మహానుభావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం మెన్షన్ చేయకూడదు, అవి పొరపాట్లు అయ్యి. అటువంటి మహానుభావులనే మర్చిపోయినటువంటి సమాజం నాలాంటి తల వెంట్రుకలు లాంటి వాడిని నన్ను గుర్తుపెట్టుకుంటారు, నన్ను ఏదో చేసేస్తారని కాదు. కాకపోతే మనం పుట్టామో చచ్చిపోయాము, ఈ మధ్యలో మనం ఏం చేసామన్నదే చిన్న ఒక ఫీల్ తోటి నేను చేస్తాను. అందుకే కొంతమందిని కూడా నేను కొంచెం దూరం పెట్టాను. కొంత సేవకి ఇంకా దగ్గర అవుతున్నాను. చేస్తాం మనందరం కలిసి చేద్దాం. స్నేహభావం అశోక్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. నాది పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా ఫోన్పేది ఉంటుంది. ప్రతిదానికి మీరు ఇచ్చింది ₹1 కూడా నేను వృధా చేయకుండా, అది ఒక పూట ఫుడ్ తోటి అయిపోయి ఒక భోజనం పొట్లాలతో, అంటే ఎవరి ఆలోచన వాళ్ళది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, కానీ అలా చెప్పకూడదు, ఎవరి ఆలోచన వాళ్ళది. కానీ నేను అనేది ఏంటంటే, ఇన్ని సంస్థలు ఉంటుండగా, అన్న క్యాంటీన్లు ఉంటుండగా, మళ్ళీ రోడ్డు మీద పేదోడు కనిపిస్తే వాడికి మనం వెళ్ళి మనం పొట్లాలు అందజేయడం ఏంటి, అది నా బాధ తప్ప వాళ్ళు పొట్ట కొట్టాలి అనేది ఏం కాదు. అర్హత ఉన్నది కదండి, వాళ్ళకి అక్కడికి వెళ్ళొచ్చు కదా, అంతే. అంతకుమించి ఇంకా ఈ డబ్బులు మన ఏరియా మన చుట్టుపక్కల వాళ్ళకి, ఏదో ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఒక నెల రేషన్ నాకు ఇవ్వక్కర్లేదండి. ఇప్పుడు నా సర్వీస్ నచ్చితేనే నాకు ఇవ్వండి, లేదు అనుకుంటే మీ సొంతంగా చేసుకున్నా కూడా ఒక పేదోడికి అందుతుందంటే నాకు చాలా ఆనందం. కనుక నన్ను అర్థం చేసుకొని విశాఖపట్నం 29వ వార్డు దక్షిణ నియోజకవర్గం దండు బజార్ నుంచి జిల్లా పరిషత్కి వెళ్ళే ప్రాంతంలో రామజోగపేట మా అడ్రస్. ఈ దరిదాపుల్లో ఈరోజు అంటే ట్రస్ట్ పెట్టానండి. నేను ట్రస్ట్ పెట్టకముందు, ట్రస్ట్ పెట్టిన తర్వాత చేసే కన్నా ట్రస్ట్ పెట్టకముందు చేసేవే చాలా ఎక్కువ ఉన్నాయి అవి. అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను, కొంచెం చూడండి. నాలో ఏమైనా నిస్వార్థంగా చేసే సేవ అయితే నాకు హెల్ప్ చేయండి. లేదు మీకు అందులోనే అలా అనిపించలేదంటే మీరు ఎవరిని అడగక్కర్లేదండి, మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి. నాకు ₹1 ఇవ్వక్కర్లేదు. కానీ నేను ఇందాక ఒకటే చెప్పాను, ఈ పేదవాళ్ళు పేరు చెప్పి ఇది కమర్షియల్గా నేను నడిపితే వాళ్ళకన్నా దీని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోతాను. ఈ అనుభవం 100% అయితే ఖచ్చితంగా ఈ రోజులు బాలేవు, వెంటనే చూపించేస్తున్నాయి. నాది అటువంటి థింకింగ్ కాదు, అటువంటిది కాదు. నన్ను మిస్గైడ్ చేసి చాలా కొంతమంది చేసిన వాళ్ళు కూడా నా ఎదురింగే కొలాప్స్ అయిపోయారు. అలా అయిపోవాలని నేను కోరుకోను. కానీ ఏదైనా మతి ఎంతో గతి ఎంత, ఎవరు ఎన్ని విన్యాసాలు వేసినా, ఎవరి దగ్గర ఎవడు ఎంత నిరూపించుకుందాం అనుకున్నా భగవంతుడి దగ్గర నిరూపించుకోలేం. అక్కడ కాల్కులేషన్ వేరు. చిన్న మిస్ కాల్ ఇస్తాం మనం, అని జడ్డోడైతే. నేను జడ్డోడైతే మీరు మిస్ కాల్ ఇస్తారు, కానీ అక్కడి నుంచి డైరెక్టర్ కాలే వచ్చేస్తుంది తేడా వస్తే. భగవంతుని నమ్ముతున్నాను. అది ఏ దేవుడు అనేది ఎవరిష్టం, ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళది. కానీ ఈ స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అనేది అన్ని కులాలకి వర్తించింది. అర్థం చేసుకొని ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్ నా యూట్యూబ్ ఛానల్ అదే. నాకు వైరల్ చేసినంత తెలివితేటలు, దాన్ని పాపులర్ చేసినంత ఇవి నాకు అంత నాలెడ్జ్ లేదు. దయచేసి నాకు చెయ్యాలి అనుకుంటే కనీసం
అది ఒక షేర్ ఆప్షన్ అయినా దానికి ఉంది కదా, అదైనా చిన్న చేసి చేయండి. అయితే ఒకటండి, మీ పక్కనున్న పేదవాడు ఎవరు ఉంటే నాకు చెప్పండి. లేదు నేను నిజంగా చేస్తున్న వాళ్ళు పేదవాళ్ళు అనిపిస్తే మీరు నాకు చేయండి. మీరు చెప్పినా నేను చేస్తాను. నా దగ్గర ఉన్న వాళ్ళకి చూసినా మీరు చేయండి చాలు. ఇట్లు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ ఈ గ్రూప్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా కృతజ్ఞతలతో ముందుకు వెళ్తున్నాను. ఇట్లు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్, మన గ్రూప్ పేరు స్నేహభావం కుటుంబం. గ్రూప్లో యాడ్ అవ్వాలంటే పర్సనల్ నెంబర్కి పెట్టవచ్చు. లేదు మన ట్రస్ట్ పూర్తి పేరు అయితే స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్. మన ఛానల్ పేరు స్నేహభావం అశోక్, ఇంగ్లీష్లోనే కొడితేనే వస్తుంది అది. అందులోనే ప్రతిదీ మీరు చూడండి. అందులోనే ఏదైనా అందులోనే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఇలాగ అన్నాలతోటి ఇలాగ ఇచ్చేసి వెనకాతల నుంచి కొంచెం ఇలాగా స్పీడ్ బ్రేకర్లు మ్యూజిక్లు అవి నాకు తెలీదు. నేను న్యాచురల్ డైరెక్టర్గా నా వాయిస్ ఉంటుంది, నా వీడియో ఉంటుంది. దాంట్లో ఎడిటింగ్లు ఉండవు, ఏమి ఉండవు. ఒకవేళ చేసే టైం వస్తే చేద్దాం. దానివల్ల కూడా కొంతమంది ఇప్పుడు ఏదో మ్యాజిక్లకి మ్యూజిక్లకే జనాలు అట్రాక్ట్ అవుతారు కాబట్టి అది కూడా చేద్దాం. అది చేసి కొంతమందిని ఆకట్టుకుందాం. కానీ ఇది ఒరిజినల్ కాబట్టి ఇది నిజం అనుకుంటే చెయ్యండి, చేద్దాం. మనందరం చేతులేద్దాం. మీ ప్రతి రూపాయి నేను ఎక్కడికి పోనివ్వను. నిజమైన పేదవాడికి వెళ్ళనిస్తాను. ఒకవేళ నాకు తెలియకుండా ఎవరైనా నేను ఇస్తున్న దాంట్లోని కూడా ఒకవేళ అటు ఇట్లో ఉండి పర్వాలేదు అనిపించి నా వెరిఫికేషన్లోనే రాంగ్ ఉండదు, 100% నేను వెరిఫై చేసే ఇస్తున్నాను. ఒకవేళ అలాగే ఉన్నా కూడా నాకు దయచేసి మీరు చెయ్యండి. నేను క్యూఆర్ కోడ్ పెడుతున్నాను, ఫోన్పే నెంబర్ నాది పెడుతున్నాను. మీరు ఏది చేసినా కూడా మీ రూపాయి అనేది నేను వృధా చేయను. డైరెక్టర్ లైవ్ 100 రూపాయలు ఇచ్చిన కాడి నుంచి, రూపాయి ఇచ్చిన కాడి నుంచి నాకు ఎవరైనా ఒకటే. ఒకళ్ళని ఒకలాగా మనం పాపులర్ చేసే మనస్తత్వం కాదు. అలాగనే రూపాయి ఇవ్వకపోయినా కూడా నాకు వెనక నుంచి నాకు అండగా ఉన్నాము అనేవాళ్ళు కూడా నాకు ఎక్కువే. అది కూడా వాళ్ళు కూడా నాకు గొప్పే. ఇది కమర్షియల్ కాదు. ఎవరికి తోచినప్పుడు వాళ్ళు చేస్తారు. చెయ్యాలని రూలు లేదు, దీనికి డిమాండు లేదు. ఇది నా యొక్క రిక్వెస్ట్ అంతే. కనుక దయచేసి అర్థం చేసుకొని ఆలోచించి, ముందే చెప్పాను కదా, మా సంస్థకి నిధులు తక్కువ, నిందలు ఎక్కువ. ఇది రెండు, ఇది అటు అది ఇటు మారిస్తే మనం చాలా ముందుకు వెళ్తాం. మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా, మీరు చెప్పే వాళ్ళకి కూడా సర్వీస్ చేద్దాం మనం. అలాగే మనం అందరం కలిసి చేద్దాం. దయచేసి అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడు నడిపిస్తున్న ట్రస్ట్కి సపోర్ట్ చేయండి. నేను మిరాకిల్స్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరు, కొంతమంది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయినా కూడా మనం లక్షల్లో చేయనక్కర్లేదు, వేలల్లోని కూడా చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక డిజైన్ చేద్దాం. మనం అంతా బాగా కలిసి ఉంటేనే చేద్దాం ఇదంతా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్. నేను క్యూఆర్ కోడ్ పెడతాను, నెంబర్ పెడతాను. వీలైనంత సహాయం చేస్తూనే ఉండండి నాకు. నేను ప్రతి సర్వీస్ మీద ఇవి రెండు యాడ్ చేసి పెడుతుంటాను. మీరు ఎంత చేసినా ఒక పర్సన్ గురించి అనే చేయకండి. ఆ పర్సన్కి మించి వచ్చిన అది నేను ఇంకొకరికి షేర్ చేస్తాను. లేదు ఒకవేళ మీరు ఇచ్చినవి సరిపోలేదు అనుకోండి, అందులోనే మన ఇంకోలాగా నేను యాడ్ చేస్తాను. అంతేగాని ఎందులో మిగిలిపోతుంది అందులో నేను చేస్తాను. ఇక్కడ మిగిలితే అక్కడ తగులుతుంది, అక్కడ తగిలితే అక్కడ మిగులుతుంది. ఇదంతా ఒక షెడ్యూలు. సరే, ఇట్లు స్నేహభావన్ చారిటబుల్ ట్రస్ట్ అశోక్. ధన్యవాదములు. థ్యాంక్ యూ.